అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీద కాల్పులు జరిగిన నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ మీద అసలు ఎవరు కాల్పులు చేశారు, ఆ కాల్పుల వెనక రాజకీయ కుట్ర కోణం ఏదైనా దాగి ఉందా, అసలు డొనాల్డ్ ట్రంప్ మీద కాల్పులు జరపడానికి కారణం ఏంటి అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గారు, హాయ్ అండి. హాయ్ అండి. దుర్గారు, ఎన్నికల ప్రచారంలో ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ మీద ఒక వ్యక్తి కాల్పులు జరిపారు. ఇంతకీ అసలు డొనాల్డ్ ట్రంప్ మీద ఎందుకు కాల్పులు జరిపారు, ఆ కాల్పులు జరపడం వెనక ఏదైనా రాజకీయ కుట్రకోణం దాగి ఉందా అంటే ఏం చెప్తారు? ఇది ఎందుకు జరిగిందంటేనండి, ఇప్పుడు ఈ చంపిన ఈ అభిమాని ఎవరైతే ఉన్నారో రిపబ్లికన్ పార్టీ అభిమాని అతను. కానీ డొనాల్డ్ ట్రంప్ మీద కొంత వ్యతిరేకత ఉంది అమెరికాలో, మనకు తెలుసు. ఎస్పెషల్లీ ఇండియన్స్లో మరీ ఎక్కువ ఉంది. అంటే ఇతను వస్తే కొన్ని చట్టాలు తీసుకొస్తాడు, కొన్ని అంటే భారతీయులు కొంచెం ఇబ్బంది అవుతుంది. నాట్ ఓన్లీ భారతీయులు, మొత్తం అంటే భారతీయులు ఒక్కళ్ళే కాదు, కొన్ని దేశాల వాళ్ళకి. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఇతనికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ఇది ఒక కుట్రకోణం, ఇది కావాలని చేశారు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. అంటే అభిమాని కాబట్టి రిపబ్లికన్ పార్టీకి అది కావాలని చేయించుకున్నారు, ఇది ఎన్నికల్లో ఒక కుట్ర అనే వాదన కూడా వినిపిస్తోంది. మరో పక్క ఏంటంటే అసలు జో బైడెన్ని మనం చూసుకున్నామంటే ఆయన 80 ఏళ్ళు దాటిపోయి ఆయన అసలు ఇప్పుడు మర్చిపోతున్నాడు, ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియట్లేదు. అటువంటి వ్యక్తి అవసరమా అని అమెరికన్స్ కూడా అనుకుంటున్నారు ఇప్పుడు. అసలు లాస్ట్ టైమే అసలు ఇతను వస్తారని అనుకున్నారు, మనకు తెలుసు డొనాల్డ్ ట్రంపే వస్తారని. ఇప్పుడు ఈ చంపిన అతను అంటే అంతకుముందు అసలు ఒక అతను గమనించేది సెక్యూరిటీకి చెప్పారటండి, ఇతను ఇట్లాగా జరగబోతోంది అంటే వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు పట్టించుకోలేదు. ఆశ్చర్యంగా అమెరికాలో, అసలు అమెరికాలో సెక్యూరిటీ సిస్టమ్ గురించి మనం చెప్పక్కర్లే ఏ రకంగా ఉంటుందో. అంత సెక్యూరిటీ ఉండే చోట ఈ రకంగా జరగడం ఏంటి అని దీని మీద ఒక నెగిటివ్ కోణం కూడా వస్తుంది. ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ చాలా ఉద్వేగంగా మాట్లాడుతూ, మీరు ఒక విచారకరమైన దాన్ని చూడాలనుకుంటున్నారా, అయితే చూడండి అంటూ మాట్లాడుతుంటే కరెక్ట్గా ఈ బుల్లెట్ వచ్చిందిట. అతని చెవికి తాకింది. లక్కీగా అతని ప్రాణం పోవాల్సింది, అతనికి అదృష్టం బాగుంది కాబట్టి అతను బతికి బట్టకట్టాడు. ఇప్పుడు ఏదేమైనా కూడా ఇంకా ఈ క్యాండిడేట్కి అంటే డొనాల్డ్ ట్రంప్కి విజయావకాశాలు ఇప్పుడు ఎక్కువై ఉండొచ్చు ఈ సంఘటన వల్ల. మనం చూసుకుంటే మనకి జగన్మోహన్ రెడ్డితో కంపేర్ చేసుకుంటే 2019కి ముందు, ఎలక్షన్స్కి ముందు కోడికత్తి వ్యవహారం మనం చూసాం, మొన్న గులకరాయి వ్యవహారం చూసాం. కానీ కోడికత్తి వ్యవహారం పక్కకు పెడితే గులకరాయి అయితే ఫెయిల్ అయింది. కానీ ఇక్కడ డొనాల్డ్ ట్రంప్కి ఈ అభిమాని అన్నవాడు అంటే అప్పటికప్పుడే కాల్చి చంపేశారు అతన్ని. సెక్యూరిటీ అతను ఎవరు ఏంటి అనేది తెలుసుకునే లోపే అతను కాల్చడం జరిగింది. కాబట్టి ఇది మాత్రం ఇక్కడ ఇతనికి ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మనకి డొనాల్డ్ ట్రంప్కి. ఏది ఏమైనప్పటికీ అండి అసలు ఈ గన్ కల్చర్ అనేది ఎంతవరకు సబబు, ఈ యాంగిల్ కూడా మనం చూసుకోవాలి. అందులో అమెరికాలో మీకు గన్స్ అనేది చాలా ఈజీగా దొరుకుతాయి, మనకు తెలుసు. నేను విన్నది ఏంటంటే ఈ గన్స్ అంటే వీళ్ళు ఉంటారు కదా, ఈ గన్స్ అమ్మే వాళ్ళని ఏమంటాం మనం, అది కూడా ఒక సిండికేట్ లాగా ఉంటుందిట. ఆ సిండికేట్ ఏంటంటే దే విల్ గివ్ మోర్, వాళ్ళు చాలా ఎక్కువ మొత్తంలో కమిషన్స్ ఇస్తారట. సో అందుకని గవర్నమెంట్స్ని కూడా ప్రెషర్ చేస్తారని నేను విన్నా. అంటే ఈ గన్స్ని కొనేలాగా చేస్తారని. అంటే మీకు చూడండి అక్కడ చాలా ఈజీగా గన్స్ దొరుకుతాయి మనకి. అంటే మనం అప్లై చేసుకుని మన వివరాలు ఇచ్చాకే ఇస్తారు, కానీ చిన్నపిల్లల దగ్గర కూడా గన్ కల్చర్ మనం అక్కడ చూస్తాం అది. కాబట్టి ఇది ఎంతవరకు సబబు, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగాక దాని మీద కూడా చర్చ నడుస్తుంది. అంటే దీన్ని ఎంతవరకు ఇది చేసుకోవాలి. ఇంకొకటి నేను విన్నది ఏంటంటే మీరు కనుక అంటే మీరన్నట్లుగా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మీద జరిగినటువంటి ఈ కాల్పుల ఘటన ఏదైతే ఉందో అది కూడా జగన్ నాటకమే అంటారా? అలాగే చెప్తున్నారు. ఇప్పుడు జగన్ నాటకం లాగానే ట్రంప్ నాటకం అయింది అని కూడా ఒక మాట వస్తుంది. ఎందుకంటే రిపబ్లికన్ పార్టీ అభిమానే కదా ఇతను రిపబ్లికన్ పార్టీ అభిమానే కదా, మరి ఎందుకు చంపాలనుకున్నాడు అంటే ఇది కూడా ఒక ముందుగా అనుకుని సరే నువ్వు చంపడానికి ప్రయత్నించు, మనకి కొంచెం విజయావకాశాలు ఎక్కువైతాయి, సింపతి వస్తుందని అనుకున్నారా అంటే అమెరికా కూడా భారతదేశంలాగా ఆలోచిస్తుందా ఈ ఎన్నికల్లో, ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టే అక్కడ జరిగిందా అనేది కూడా ఒక ఆలోచన వస్తుంది. ఏదేమైనానండి అసలు ఈ గన్ కల్చరు బాగోలేదు, ఈ విధంగా చంపుకోటాలు బాగోలేవు. అంటే రాజకీయాలు ఎంత దిగజారిపోతున్నాయి, అది అమెరికా ఏంటి లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఏంటి అన్నీ ఒకలాగానే ఉన్నాయి. అసలు అమెరికా అంటేనే ఒకప్పుడు భూతల స్వర్గం, అసలు అమెరికా లాంటి దేశం ఉండదు అని అనుకునేవాళ్ళు.
కానీ ఈరోజు అమెరికాకి అమలాపురానికి తేడా లేకుండానే ఉంది చెప్పాలంటే. అంటే ఇట్స్ వెరీ ఈజీ టు గో, మన వాళ్ళు అక్కడ ఉండడం అన్ని రకాలుగా. అంటే ఏది చూసినా కూడా మన కొత్తదనం ఏమీ లేదు. ఈరోజు అమెరికా అంటే ఏమీ మనందరికీ కూడా అంత ఓహో అమెరికా అనే ఫీలింగ్ కూడా లేదు. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాక సో ఇక్కడికి అక్కడికి తేడా ఏముంది, రాజకీయాలు అలాగే ఉన్నాయి, మనుషుల ఆలోచన ధోరణి అలాగే ఉంది, ఎందులోనూ కూడా ఎటువంటి తేడా లేదని అనిపిస్తోందండి. సో రాజకీయ లబ్ధి కోసమే డొనాల్డ్ ట్రంపే అతని మీద కాల్పులు జరిపించుకొని ఉండొచ్చు అనేది మీ భావన అంటారు? మనం చెప్పలేమండి, ఎందుకంటే ఇవి అక్కడి విశేషాలు మనం ఎట్లా కరెక్ట్గా అనలైజ్ చేస్తాము. కాకపోతే అట్లాంటి ఇది కూడా వస్తోంది, మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం మనం. కాకపోతే జరగచ్చు జరగకపోవచ్చు. డొనాల్డ్ ట్రంప్కి అంత అవసరం ఉందా అంటే ఈ రకంగా చేయించుకుని అతను ఏదో సింపతి గెయిన్ చేసుకోవాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉండే జో బైడెన్ పరిస్థితి చూస్తే ప్రజలు కొంచెం ఇతని వైపే మొగ్గు చూపుతున్నారని మాత్రం మనకు తెలుసు. ఎవరి వైపు? డొనాల్డ్ ట్రంప్ వైపు. కాబట్టి అతను చేసుకోవాల్సిన అవసరం ఏముంది అన్నది కూడా ఒక వాదన ఉంది. ఏది ఏమైనా కూడా అంటే రాజకీయాలు మాత్రం ఎక్కడైనా ఒకలాగానే ఉన్నాయండి. ఇప్పుడు ఆ పిల్లాడిని చంపేశారు, ఇదే ఇక్కడ జరిగింది అనుకోండి భారతదేశంలో, ఈ పాటికి ఎంత గగ్గోలు పెట్టేసి ప్రజలు ఎన్ని రకాలుగా ఉంటారు. దాని నుంచి ఒక కులం కోణం తీస్తారు, ఒక కుట్ర కోణం తీస్తారు, రకరకాలుగా తీస్తారు. కానీ అక్కడ విధానం చూడండి, తప్పు చేసిన వాడు ఎవడైనా ఒకటే అనే కోణంలోనే వాళ్ళు వెళ్ళారు. డొనాల్డ్ ట్రంప్ మీద ఈ కాల్పుల ఘటనకి జో బైడెన్ గారికి ఏదైనా సంబంధం ఉంటుందా అంటే ఏం చెప్తారు? ఏం ఉండకపోవచ్చండి, వాళ్ళు ఖండించారు వెంటనే. ఇంకొక మంచి విషయం ఏంటంటే అతను దెబ్బతిన్నాక అసలు డొనాల్డ్ ట్రంప్ పైకి లేచిన విధానం మీరు చూస్తే హెడ్స్ ఆఫ్ అనిపిస్తుంది మనకి. అంటే మనిషికి అంత కలేజా అది ఉంది. మీరు అది చూసారంటే మాత్రం ఆ విషయంలో అప్రిషియేట్ చేయాలి మనం.